గుంపు మేస్త్రిని అంటున్నటువంటి రేవంత్ రెడ్డి, అవును నేను గుంపు మేస్త్రినే. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా టీస్ చేసినా, కామెంట్స్ చేసినా తగ్గేదే లేదు. నేను గుంపు మేస్త్రి అంటున్నటువంటి రేవంత్ రెడ్డి. నిన్ననే మనం చూసాం, పిఆర్సీపై ఏదైతే రేవంత్ రెడ్డి ఒక మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటాం. రాష్ట్ర రాబడి మీరు పెంచండి, 1 గంట అధికంగా పనిచేయండి, తద్వారా మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటామని ఏదైతే నిన్న ఉద్యోగులతో మీటింగ్ జరిగిందో ఆ ఉద్యోగులతో మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి నిజంగానే గంట అధికంగా పనిచేస్తారా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారా, 2.5 సంవత్సరాల్లో సాధ్యపడింది వచ్చే సంవత్సరంలో సాధ్యపడుతుందా అంటే కొంచెం ఆలోచించి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కొంత జోష్గా మాట్లాడటం జరిగింది. సీఎంగా అయినా కానీ రేవంత్ అన్న అని పిలిపించుకోవటమే నాకు చాలా ఇష్టం. మీ అందరి కృషితోనే నేను అధికారంలోకి వచ్చాను, మళ్ళీ మీ అందరి కృషితోనూ రెండోసారి అధికారంలోకి వస్తాను. ఉద్యోగస్తులందరికీ ఉచితంగా ₹1 కోటి ప్రమాద బీమాని అందిస్తాను అనేటి చెప్తూ అదేవిధంగా ఆ ఎంఓయూపై కూడా సంతకాలు చెప్పారు. సో ఈ ఎంటైర్ మీటింగ్లో ఆయన చెప్పిన విషయాల్లో హైలైట్ విషయం ఏంటంటే గుంపు మేస్త్రిని ఆయన రీఎక్లెయిమ్ చేయడం. బేసిక్గా ఎవరెంత హేళన చేసినా నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపంతా అంటే గుంపు మీన్స్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ గుంపంతా నాదే, ఇదే నా బలం, ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధి, నా హోదా పదవి మారినా ఎప్పటికీ నేను రేవంత్ అన్ననే. సో ఇదంతా కూడా స్ట్రైట్ ఎన్కౌంటర్ టు కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. సో ఎక్కువగా అందిపుచ్చుకుంది కేటీఆర్ ఈ గుంపు మేస్త్రి వ్యాఖ్యల్ని. ఆయన ప్రతి వేదికలో కూడా ఈ గుంపు మేస్త్రి ఈ యొక్క ఫార్ములాని బయట పెడుతూ ఉంటాడు, అంటే రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఒక తురుపు ముక్కలుగా వాడుకొని ఆయన చెప్పిన మాటకి కట్టుబడ్డానని చెప్పి ఇంకా పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ఒక స్ట్రాటజీతో ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి నిజంగానే అన్ని వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి రైజ్ అవుతున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది, మిగిలింది 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళలో రేవంత్ పదే పదే చెప్తున్నాడు నేనే అధికారంలోకి వస్తానని, సాధ్యపడుతుందా? రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే 2వ గండం తప్పుకొని మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా?